Hi JE aspirants and dear parents, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, దీన్ని IIIT కర్నూలు అంటారు. మరి ముఖ్యంగా మనకి తెలుగు వాళ్ళకి ఈ IIIT కర్నూలు ఒక ఫేమస్ అనుకోవచ్చు. ఎన్ఐటీలో సీటు రానప్పుడు IIIT కర్నూలు కూడా ఒక ఆప్షన్గా ఉంది. దీనిలో అసలు ఈ వీడియోలో మరి ముఖ్యంగా దీనిలో అసలు ఫీజెస్ ఎంత ఉంటాయి, మనం అంత భరించగలమా, మరి మిడిల్ క్లాసు పర్సన్స్ అంత ఫీజు కట్టుకోగలరా, మరి ఓసీకి, ఓబీసీకి, మరి ఎస్సీ ఎస్టీకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫీజులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూడటం జరుగుతుంది. మరి ముఖ్యంగా అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కర్నూలులో చదవాలంటే కర్నూలు IIIT కూడా ఒక ఇంపార్టెంట్ ఫేమస్ అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఇది 3-4 ఇయర్స్ అయినట్టుంది. మరి ఈ యొక్క కాలేజీలో చదవాలంటే జేఈ మెయిన్ ద్వారా మాత్రమే ఎవరికైతే స్కోర్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ IIIT కర్నూలులో చేస్తారు. దీని కట్ ఆఫ్ కూడా నేను త్వరలో చెప్తాను. మరి ముఖ్యంగా ఏంటంటే అసలు దీని ఫీజెస్ ఎంత ఉంటాయి, 4 ఇయర్స్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి 4 ఇయర్స్ చదవాలంటే మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇది లాస్ట్ ఇయర్ ఫీజ్ స్ట్రక్చర్. 2024. ఇది అకాడమిక్ ఇయర్. బీటెక్ ఫీజ్ స్ట్రక్చర్ 24-25. ద బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఉండటము మరి ముఖ్యంగా ఇది ఫస్ట్ సెమిస్టర్లో ఫీజు చూసినట్టయితే ఫస్ట్ సెమిస్టర్లో ఓబీసీ 80,000, ఓపెన్కి ఓబీసీ వాళ్ళకి 80,000, వీళ్ళకి మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్ఐటీలో మరి ఆల్మోస్ట్ 31 ఎన్ఐటీల్లో ఫీజు స్ట్రక్చర్ అన్నీ ఒకటే విధంగా ఉంటాయి. ఆల్మోస్ట్ 2-3 వేలు డిఫరెన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ IIITలో ఒక్కో IIIT ఫీజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒక చోట మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఒక చోట ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఆ విధంగా నేను మరి స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని నేను మన కర్నూలు IIIT ఫీజు స్ట్రక్చర్ చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి దీనిలో ఫస్ట్ సెమిస్టర్లో 80,000, మరి ఇంటర్నెట్ ఫీజు అన్నీ కలిపి ఈ అదర్ ఫీజెస్ 7,900 రూపీస్ పర్ సెమిస్టర్ ఉంటాయి. అదర్ ఫీజు అండి 7,900 ఫీజు. వన్ టైమ్ ఫీజెస్ వచ్చేసి మనకి 16,500 రూపీస్ ఉంటుంది. మరి హాస్టల్ ఫీజు వచ్చేసి పర్ సెమిస్టరు 34,100 రూపీస్ ఇది పర్ సెమిస్టర్. ఇది వచ్చేసి గ్రాండ్ టోటల్ వచ్చి ఫస్ట్ ఇయర్ 1,38,900 రూపీస్ ఇది ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఏంది ఎస్సీ ఎస్టీకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ షల్ గెట్ కంప్లీట్ ట్యూషన్ ఫీజ్ వేవర్ యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 0 ట్యూషన్ ఫీజు, అది గుర్తుపెట్టుకోండి. అదర్ ఫీజెస్ మే వేరీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అయితే మారుతాయి. మరి డైనింగ్ ఫీజెస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. మరి చూసినట్టయితే ఇక్కడ చూడండి, మరి అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ ఎస్సీ ఎస్టీకి 0 ఫీజు ఉంది. ఇక్కడ మిగతా అన్నీ కామన్గా ఉండే. అదేవిధంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లో మరి 80,000 ఉంది. ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి 0 ట్యూషన్ ఫీజు ఉంది, కామన్గా ఉంది. మరి అసలు మరి మనం చిన్న ఎక్సర్సైజ్ అయితే చేయటం జరిగింది. ఆ ఎక్సర్సైజ్లో పరాయణము ఎస్సీకి ఎస్టీకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎంత అవుతుంది, మరి అదేవిధంగా ఓసీకి ఓబీసీకి మరి ఫీజు ఎలా ఉంటుంది, 4 ఇయర్స్ బీటెక్ పర్ ఇయర్ బీటెక్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మరి చెప్పడం జరుగుతుంది. దాని గురించి చిన్న హోంవర్క్ అయితే నేను చేయటం మరి చూసినట్టయితే చిన్న హోంవర్క్ ఆ షీట్ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు 4 ఇయర్స్ బీటెక్ 4 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఏంటంటే మరి పర్ సెమిస్టర్ 80,000. మనకి 8 సెమిస్టర్లు ఉంటాయి కదా, 6,40,000 మరి 6 లక్షల ఒక సెమిస్టర్కి మరి 8 సెమిస్టర్లు కలిపి 6,40,000 ట్యూషన్ ఫీజు అవుతుంది. మరి అదర్ ఫీజెస్ 7,900 రూపీస్ 8 సెమిస్టర్లు. 8 సెమిస్టర్లకు 63,200 రూపీస్ అవుతుంది. మరి అదేవిధంగా వన్ టైం ఫీజు 16,500, ఇది మాత్రం ఒకసారి కట్టాలి. ఇది 16. మొత్తం హాస్టల్ ఫీజు వచ్చి ఒక్కో సెమిస్టర్కి 34,500, 8 సెమిస్టర్స్ కలిపి 2,76,000 రూపీస్ అవుతుంది. మరి అదేవిధంగా
4 ఇయర్స్ ఫీజు చూసినట్టయితే 4 ఇయర్స్కి కలిపి మీకు 9,95,700 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. ఇది ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి సంబంధించింది. అదేవిధంగా పర్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే మనకి పర్ ఇయర్ 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. పర్ ఇయర్ మనకి 4 డివైడెడ్ బై 4 వేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 lakhs చిల్లర అవుతుంది అనమాట. ఇది 2.5 దాకా అవుతుంది. పర్ ఇయర్ 2.5 lakhs ఖర్చు అవుతుంది విత్ ట్యూషన్ ఫీజు, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి చూసినట్టయితే వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు. జస్ట్ మనం దాన్ని దీన్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. మరి 80,000 కదా, 80,000 ఇంటూ మరి 8 6,40,000 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మరి తీసివేస్తే అది 6,40,000. ఇది ఓబీసీ వాళ్ళ ఫీజులో నుంచి తీసివేస్తే 3,15,000 రూపాయలు పర్ సెమిస్టర్ కట్టాలి ఇక్కడ మరి IIIT కర్నూలులో. అంటే జస్ట్ మనకి 90,000 రూపీస్ పడుతుంది పర్ ఇయర్. చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీలకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు తడిగొట్టేసుకుని పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువైనా తక్కువైనా ఇక్కడ ఫీజు కర్నూలులో మాత్రము ఫీజు లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి 5 lakhs అయినా ఇన్కమ్ లిమిట్ లేదు. ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా వాళ్ళకి మాత్రము 3,15,000 ఖర్చు అవుతుంది 4 సంవత్సరాలు. సంవత్సరానికి 90,000 మాత్రమే ఖర్చు అవటం జరుగుతుంది. 90,000 80,000 చిల్లర అవుతుంది. 90,000 ఇంక్లూడింగ్ మనకు వాళ్ళకి రాను అప్ అండ్ డౌన్ ఛార్జీలు కలుపుకుని సంవత్సరానికి 1,00,000 రూపాయలు మాత్రము మరి ఖర్చు అవటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మిగతా వాళ్ళకైతే ఫీజెస్ అసలు ఏమీ ఉండవు. మరి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే మరి 2.5 lakhs అయితే ఖర్చు అవుతుంది. టోటల్గా మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్గా ఇదంతా చూసినట్టయితే ఒక 10 lakhs అయితే చేసుకోవచ్చు. 10 lakhs 2.5 lakhs అయితే ఖర్చు అవుతుంది. మరి IIIT కర్నూలు కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మంచి కాలేజీ, మరి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజీ ఉంది. జేఈ మెయిన్ 2025లో మన తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ ఇక్కడ కర్నూలులో చేరతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కర్నూలులో హోమ్ స్టేట్ కోటా ఉంది, అది ఒక లక్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కర్నూలులో ఉంది, శ్రీ సిటీ కూడా ఉంది. శ్రీ సిటీ మీద కూడా మనం వీడియో చేద్దాం. అది శ్రీ సిటీ ఫీజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా చూసినట్టయితే మరి కర్నూలు కూడా బాగానే ఉంటుంది. కర్నూలు IIITకి మంచి పేరుంది, మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది పేరు. దీనిలో కూడా చేరితే దీని యొక్క ఫీజెస్ అందుకొని ఒక్కసారి చేద్దామని నేను స్టూడెంట్స్కి మరి చెప్దామని, అసలు ఎంత ఉండే అనేది ఒక అప్రాక్సిమేట్గా ఒక ఐడియాకి వస్తారని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. జేఈ 2025 రాసే స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. మీ అందరు కర్నూలు ఈ యొక్క IIITలో చేరాలని మన ఛానల్ ద్వారా మరి ఎక్స్ప్రెస్ చేస్తూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ.